హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, ప్రెజెంట్ యుద్ధ వాతావరణం వల్ల మార్కెట్లో చాలా మార్పులు అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. అండ్ మరొకసారి కూడా నష్టాల వైపు వెళ్తున్నాయి. మరి దీనికి సంబంధించి అయితే మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మాధవి రెడ్డి గారు ఉన్నారు, మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్. మరి మేడంతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, నమస్తే మ్యామ్. నమస్తే అండి. మరొకసారి యుద్ధ వాతావరణం వల్ల మార్కెట్ స్టార్ట్ డౌన్ ట్రెండ్ అనేది కూడా పోతుంది. అవును. ఎంతవరకు ఉంటుంది, ఎలా ఉంటుంది? ఇంతవరకు లైక్ అయిపోయింది. ఇంకా Hmm. యుద్ధం అంతా కూడా ఇద్దరు సెటిల్ అయ్యారు. యుఎస్ ఇరాన్ సెటిల్ అయ్యారు. సో క్రూడ్ ఆయిల్ కూడా $72 అండి. $70 అంటే అసలు అంటే యుద్ధం స్టార్ట్ అవ్వకముందు ఎక్కడైతే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఉండేవో అక్కడికి వచ్చేసాయి. Hmm. రాగానే అసలు అది మనకి అంటే మనలాంటి కంట్రీస్ వేరే 90% మనం క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయిన ఎకానమీ మనది. Hmm. సో దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే $70 రాగానే మన ఎకానమీ కొంచెం ఇంకా బెటర్ అయ్యి మన స్టాక్ మార్కెట్స్ కూడా చాలా పాజిటివ్ అంటే నాట్ ఓన్లీ 1-2 వీక్స్ అంటే 3 వీక్స్ వరకు అండి. Hmm. అదే ప్రైజెస్లో మనకి ఆ క్రూడ్ ఆయిల్ అనేది ఆ $72 వరకు అలా మెయింటైన్ చేయగానే పీపుల్ హ్యావ్ టేకెన్ వెరీ పాజిటివ్. Hmm. ఇన్వెస్టర్స్ కూడా చాలా పాజిటివ్గా తీసుకున్నారు. ఎఫ్ఐఐస్ కూడా స్టార్టెడ్ బయింగ్ ఇన్ టు ఇండియన్ మార్కెట్స్. ఎందుకంటే మనకంతా కూడా క్రూడ్ ఆయిల్తో లింక్ అయి ఉంది. Yeah. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ కంట్రోల్లో ఉంటేనే మనకి ఇంపోర్ట్ బిల్ ఏదైతే ఉందో అది తక్కువ ఉంటుంది. అలానే మన రూపీ కూడా Hmm. కొంచెం ఫామ్గా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే మనం క్రూడ్ ఆయిల్ మీద చాలా ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటే మన దగ్గర ఉన్న ఫారెన్ ఫ్లోస్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. Yeah. సో ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ తగ్గిందో మనకు అది చాలా పాజిటివ్గా ఉంది. సో అన్ని ఇన్ఫ్లేషన్ కూడా Hmm. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ మనకి తక్కువ ఉంటుందో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటుంది. సో ఇప్పుడు అదంతా కూడా పాజిటివ్ అయ్యేటప్పటికి ఎఫ్ఐఐస్ కూడా రావడం స్టార్ట్ చేశారు. బట్ అగైన్ వన్ స్టేట్మెంట్ ఒక్క స్టేట్మెంట్ మొత్తం అంతా కూడా ఓవర్ నైట్లో చేంజ్ చేసేసింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా ఆయన వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో సీజ్ ఫైర్ అనేది టైం అయిపోయింది. మేము ఇంతవరకు చాలా ట్రై చేశాము. ఏదో ఒక అగ్రిమెంట్కి వస్తాము. ఈ పీస్ స్టాక్ పీరియడ్ ఏదైతే 40 days 45 days వాళ్ళు తీసుకున్నారో ఆ టైం పీరియడ్లో ఏదో ఒకటి ఒక అగ్రిమెంట్కి వస్తాము విత్ ఇరాన్ అనుకున్నారు. బట్ ఆయన చెప్పేది ఏంటంటే ఇంకా మేము ఏ అగ్రిమెంట్కి రాలేదు. సో వీ అగైన్ స్టార్టెడ్ స్ట్రైక్స్. Yeah. అంటే మాటలు చెప్పడమే కాదండి, చాలా ఎక్కువగా స్ట్రైక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇరాన్ యుఎస్ బేసెస్ ఎక్కడైతే మిడిల్ ఈస్ట్లో ఉంటాయో ఆ మిడిల్ ఈస్ట్ మీద ఇరాన్ అనేది ఒక్కసారిగా స్ట్రైక్స్ చేయడము, అలానే యుఎస్ కూడా ఇరాన్ కమర్షియల్ షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద స్ట్రైక్స్ చేయడము. సో చాలా ఎక్కువగా చాలా ఇంటెన్సివ్గా జరిగింది. జరగగానే ఇంకా దీనివల్ల జరిగేది ఏంటి, మళ్ళీ క్రూడ్ ఆయిల్ అనేది మనకి పెరుగుతుంది. Yeah. అంటే సప్లై డిస్ట్రప్షన్ జరుగుతుంది. ఎక్కడికక్కడ మళ్ళీ సప్లై చైన్ అంతా కూడా బ్రేక్ అయిపోతుంది. ప్రొడక్షన్ ఆగిపోతుంది. షిప్స్ అనేవి మూవ్ అవ్వవు. సో దానివల్ల ఏమవుతుంది, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. సో దానివల్ల ఇప్పుడు ఇమ్మీడియట్గా మళ్ళీ $80 వెళ్తుంది. Hmm. సో ఎక్కడ $70 ఎక్కడ $80, ఆల్మోస్ట్ $10 ఇన్ జస్ట్ 2 days Hmm. పెరిగిపోయింది. సో అది చూడగానే ఇంకా మార్కెట్స్ మనం ఎప్పుడైతే ఆల్మోస్ట్ 25,000 వెళ్తున్నాము అనుకుని 24,600 550 ఈ రేంజ్ వరకు కూడా మన మార్కెట్స్ వెళ్ళాయి. సో బట్ మళ్ళీ అగైన్ బిలో 24,000. సో 24,000ని కూడా బ్రేక్ చేసి మార్కెట్స్ ఇప్పుడు 23,900 ఈ రేంజ్లో ట్రేడ్ అవుతున్నాయండి. బట్ దెర్ ఈస్ ఏ గుడ్ సపోర్ట్ అట్ 23,800 అయితే మన మార్కెట్స్కి మంచి సపోర్ట్ ఉంది. లెట్స్ హోప్. ఆయన ట్రెండ్ అయితే మేము గమనిస్తూ ఉన్నామండి. Hmm. ఆయన ఎట్లా చేస్తున్నాడంటే ట్రంప్ వీక్ అంతా అంటే వీక్ మొత్తం అంతా కూడా యుద్ధం అంటున్నాడు. వీకెండ్ రాగానే యుద్ధం లేదు అంటున్నాడు. Hmm. సో మీరు ఎందుకని అలాగా? దట్ ఈస్ వీఆర్ సీయింగ్ ఆల్మోస్ట్ సో మెనీ వీక్స్ ఇలాగే జరిగిందండి. వీక్ ఇలా స్టార్ట్ అవ్వగానే మండే ట్యూస్డే అలా స్టార్ట్ అవ్వగానే వీఆర్ స్టార్టింగ్ ద స్ట్రైక్స్ అని మొదలు పెడతారు. Yeah. వీకెండ్కి వచ్చేటప్పటికి లేదు మేము పీస్ స్టాక్స్ అని అంటారు. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ సీయింగ్ ద ట్రెండ్ ఇన్ ట్రంప్ తీసుకునే ఈ స్టేట్మెంట్స్. సో మేబీ మీరు వీకెండ్కి వచ్చేటప్పటికి చూస్తారేమో మళ్ళీ పీస్ అంటారేమో. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. బట్ దానివల్ల మనకి ఇబ్బంది లేదండి. ఎందుకంటే మనమేమి డైరెక్ట్గా యుద్ధంలో అయితే మనం ఏమీ ఉండట్లేదు. బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ వల్లే మనం ఇంపాక్ట్ అవుతున్నాము. సో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఏ కారణం చేతైనా హైలో ఉన్నాయి అంటే అది మనకి నెగిటివే, మన మార్కెట్స్కి నెగిటివే. సో దట్స్ వాట్ ఇప్పుడైతే మార్కెట్స్ అయితే ఈ పర్టికులర్ వాల్టిలిటీలో ఉన్నాయి. సో అగైన్ వన్ మోర్ న్యూస్ ఈజ్ కమింగ్, దట్ ఈస్ కార్పొరేట్ రిజల్ట్స్. ఓకే. సో Q1 రిజల్ట్స్ స్టార్ట్ అయిపోయాయి. ఈ రోజు ఈవినింగ్ TCS రిజల్ట్స్తో మనకి ఐటీ ఎలా ఉండబోతుంది అనేది ఒక రోడ్ మ్యాప్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే TCS ఇచ్చే గైడెన్స్ కానీ మొత్తం ఐటీ సెక్టార్ మీదే డిపెండ్ అయిపోతూ ఉంటుంది. సో ఈరోజు చూడాలి అంటే ఈరోజు ఈవినింగ్కి TCS రిజల్ట్స్ వస్తాయి. సో మొత్తం అన్ని ఐటీ స్టాక్స్ అన్నీ కూడా చాలా వాల్టిలిటీలో ఉంటుంది. ఏమాత్రం కొంచెం పాజిటివ్ గైడెన్స్ ఏమైనా వచ్చి మార్జిన్స్ బాగున్నాయి అంటే దేర్ మైట్ స్టెబిలైజ్ ఇన్ ద ఐటీ సెక్టార్.
అదర్వైజ్ వీ కెన్ సీ సమ్ వన్ మోర్ బ్లడ్ బెత్ అంటే ఆల్రెడీ ఐటీ సెక్టర్ 30% పడింది. Yeah. హైయెస్ట్ నుంచి 30% ప్రతి ఐటీ కంపెనీ హెచ్సిఎల్ టెక్ లేకపోతే మీరు విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ మీరు ఏది చూసినా 30% డౌన్లో ఉన్నాయి. Yeah. సో ఇప్పుడు ఈ రోజు వచ్చిన గైడెన్స్తో మనకు కొంచెం ఐటీ స్టెబిలైజ్ అవుతుందా లేదా అనేది మనకి ఈవినింగ్ కల్లా తెలిసిపోతుందండి. ఒకవైపు జియో పొలిటికల్ టెన్షన్స్, ఒకవైపు మన కార్పొరేట్ రిజల్ట్స్, మార్కెట్స్ని అయితే ఈ వీక్ అంతా కూడా నెక్స్ట్ వీక్ ఈ వీక్ అంతా కూడా చాలా వాలటైల్గా ఉంటుంది. సో ఇన్వెస్టర్స్ నీడ్ టు ప్రిపేర్ ఫర్ దిస్ వాలటిలిటీ. అంటే ఒక్కసారిగా పాజిటివ్గా రావచ్చు, మళ్ళీ నెగిటివ్గా కూడా అయిపోవచ్చు. కానీ కంప్లీట్గా ఒక ట్రెండ్ అనేది కూడా నడుస్తుంది కదా మ్యామ్. ఏంటంటే మీరు అన్నట్టు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇన్వెస్టర్స్ అడుగు పెట్టాలంటే కూడా కొంచెం భయపడుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. ట్రూ. Yeah. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా తీసుకోవాలంటే బయింగ్ ఆపర్చునిటీగానే తీసుకోవాలి. బయింగ్ ఆపర్చునిటీ. సో వీఆర్ టెల్లింగ్ ఎవ్రీ ఇన్వెస్టర్స్ చెప్పేది ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్గా, సెక్టార్ స్పెసిఫిక్గా, కొన్ని సెక్టార్స్కి కొంచెం వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పాం ఐటీ న్యూట్రల్గా ఉండొచ్చు. అలానే మనకి ఇప్పుడు కొన్ని ఆయిల్ కంపెనీస్ ఉంటాయి, ఆ కంపెనీస్కి ఏంటంటే కొంచెం పాజిటివ్, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే. అలానే మనకి డిఫెన్స్ ఈజ్ వెరీ పాజిటివ్, ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ ఇండోనేషియాకి వెళ్ళారు, అక్కడ కూడా డిఫెన్స్ అగ్రిమెంట్స్ చేస్తూ ఉన్నారు. సో డిఫెన్స్ కుడ్ బి నెగిటివ్. అలానే ఎనర్జీ కూడా కొంచెం పాజిటివ్గా ఉంటుంది. సో ఇలా కొన్ని పాజిటివ్గా ఉంటాయి సెక్టార్స్, కొన్ని సెక్టార్స్ మీద కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో అలానే మనకి ఈ కార్పొరేట్ రిజల్ట్స్ బేస్ చేసుకొని కూడా స్టాక్ స్పెసిఫిక్గా కొంచెం మంచి రిజల్ట్స్ వచ్చాయనుకోండి, ఆ స్టాక్లో పర్టికులర్గా 20-25% కూడా ఒకేసారి అప్ మూవ్ కానీ కరెక్షన్ కానీ రెండు కూడా మనం చూడొచ్చు. సో అందరూ కూడా చూడాల్సినవి రెండు ఇండికేషన్స్ అండి. ఒకటి ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అండ్ యుద్ధం ఎలా వెళ్తుంది అనేది, ఇంకొకటి ఏంటంటే కార్పొరేట్ రిజల్ట్స్. ఈ రెండే మన నెక్స్ట్ వీక్ అంతా కూడా కంప్లీట్గా మనకి మార్కెట్స్ మీద ప్రభావం చూపించే ఈ రెండు అంశాలు బాగా ఉన్నాయి. సో నైస్ అండ్ థ్యాంక్ యూ.